టిట్టు వాళ్ళ బ్రదర్ అశోక్ షాప్ ని చూసిన వెంటనే తన మైండ్ లో చాలా టెన్షన్స్ రన్ అవుతాయి. ఎందుకంటే టిట్టు చెప్తున్న విషయాలన్నీ నిజమేనా, నిజంగానే టిట్టు సురేష్ కి పునర్జన్మ అని ఆలోచించడం స్టార్ట్ చేశాడు. 1943 ఆగ్రాలో సురేష్ ఒక బిజినెస్ మ్యాన్. సురేష్ కి సద్దర్ బజార్ లో సురేష్ రేడియోస్ అనే ఒక షాప్ ఉంది. సురేష్ ఆగ్రాలో ఉండే తన బంగ్లాలో తన భార్య, తన పిల్లలు, తన పేరెంట్స్, తన బ్రదర్స్ తో కలిసి ఉంటున్నాడు. తర్వాత ఏం జరిగిందో చెప్తే అంతలోనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1983 ఆగస్టు 28 టిట్టు పుట్టడానికి 4 నెలల ముందు సురేష్ తన షాప్ నుంచి వైట్ కార్ మీద ఇంటికి వెళ్తుండగా ఇద్దరు దొంగలు గమనించి సురేష్ తన ఇంటికి వెళ్లి డోర్ బెల్ కొడుతుండగా ఇద్దరు దొంగలు గ్యాన్ తో 2 బుల్లెట్ ని కాల్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ సౌండ్స్ తో బయటకు వచ్చిన సురేష్ పేరెంట్స్ కి సురేష్ చనిపోయి కనిపిస్తాడు. ఈ కేసు 1983లో జరగడం వల్ల, ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేకపోవడం వల్ల, సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల, అలాగే సాయంత్రం వేళ కావడంతో అక్కడ ఎవరూ లేకపోవడంతో పోలీసులు ఈ కేసుని ఒక మిస్టరీగానే వదిలేశారు. సురేష్ చనిపోవడం వల్ల సురేష్ వాళ్ళ పిల్లల బాధ్యత, సురేష్ వాళ్ళ పేరెంట్స్ బాధ్యత మొత్తం తన భార్య అనే ఉమా మీద పడింది. ఇప్పుడు మనం 5 సంవత్సరాల ముందుకు వెళ్దాం. నవంబర్ 1, 1988 టిట్టు వాళ్ళ బ్రదర్ అశోక్ సురేష్ షాప్ ముందు భయంతో నిల్చొని ఉన్నాడు. అదే భయంతో అశోక్ ఆ షాప్ లోపలికి వెళ్తాడు. ఆ షాప్ లోపల ఒక లేడీ నిల్చొని ఉంటుంది. ఇక్కడ నుంచి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, ఎవరు మిస్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షాప్ లో ఉన్న లేడీ ఎవరు? అశోక్ తనను చూసి ఏమని అడిగాడు? నిజంగానే సురేష్ టిట్టులా మళ్ళీ పుట్టాడా? అసలేం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 4 ని అసలు మిస్ అవ్వద్దు.